మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనం ఎక్కువగా వింటూ ఉంటాం, ఇంట్లో ఫ్యామిలీలో పేరెంట్స్కి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే అని చెప్తూ ఉంటారు. దాంతోపాటు తండ్రికి ఎక్కువగా కూతురు అంటేనే ఇష్టం అని అంటూ ఉంటారు. నిజంగానే తండ్రులకు కూతుర్లు అంటేనే ఇష్టమా? అయితే ఎందుకు? సో ఇది ఫ్రాడ్స్ థియరీ ప్రకారము తల్లికి కొడుకు అంటే ఇష్టము, తండ్రికి కూతురు అంటే ఇష్టము ఇవి చెప్తారు. జనరల్గా పిల్లలంటే పేరెంట్స్కి ఇష్టం. ఓకే, కొద్దిగా ఆప్షనల్లో చూసుకుంటే తండ్రికి కూతురు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంచెం ఆప్షనల్. ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ అమ్మాయి పెరిగినట్టుగా, ఓకే, అమ్మాయి ఎదుగుతున్నప్పుడు కంప్లీట్ హోమ్ లాగా ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అబ్బాయి పెరుగుతాడు, నో డౌట్, అండ్ మోర్ అవుట్వర్డ్ బీయింగ్ అబ్బాయి. అమ్మాయి చాలా సెక్యూర్డ్గా పెంచుతారు. మన పాపులేషన్లో, మన దగ్గర అయితే, మన కంట్రీలో అమ్మాయిని చాలా సెక్యూర్డ్గా పెంచుకోవాలి, నా అమ్మాయి నా కూతురు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అండ్ సమ్హౌ ఒక స్టడీ ఏంటంటే కూతురు అనేది ప్రైడ్గా తీసుకుంటారు. ఓకే, కొడుకు పేరు నిలబెట్టడం అవన్నీ పక్కన పెడితే కూతురుని ప్రెషియస్గా ప్రైడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, కొంతమంది దాన్ని బాగా ఎక్కువగా మనసుకు ఎక్కించుకుని నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం అని ఉంటుంది. సినిమాల్లో చూపించినట్టుగా ఓన్లీ కూతురు అంటే ఇష్టం, కొడుకు అంటే ఇష్టం లేదు అట్లా ఉండదు. కానీ జనరల్గా అయితే కూతురు మీద కొద్దిగా ఆ మాత్రం ప్రేమ ఎక్కువ ఉంటుంది. బికాస్ మేబీ తను ఒక ఏజ్ వచ్చాక వెళ్ళిపోతుందనో, లేకపోతే కొంతమంది తల్లిని కూతురులో చూసుకుంటారు. అండ్ కూతుర్లకు కూడా యు గివ్ దమ్ సంథింగ్, దే మేక్ ఎ హోమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక బొమ్మ ఇస్తే దాన్ని మంచిగా అలంకరించుకుని దాన్ని చాలా హోమ్ చేస్తారు, ఎక్స్ట్రా ఇవ్వడం. సో దే డూ దట్. కొంచెం ఆ సాఫ్ట్నెస్ ఉందన్నమాట. సో నేనేం చెప్తాను అంటే, ఒకవేళ కనుక ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కూతురికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కూడా, కూతురికి ఎక్కువ ప్రేమ ఇవ్వాలి కూడా. ఎందుకు అంటే కూతురికి ప్రేమ అవసరం. ఈ రోజుల్లో మన సొసైటీలో అయితే కూతురికి ప్రేమ ఖచ్చితంగా ఎక్కువ అవసరం. ఓకే, మామూలుగా అంటే ఎక్కువ అవసరం. అండ్ ఈ ప్రేమ వాళ్ళని వీక్ చేయకూడదు. తండ్రి ప్రేమ వాళ్ళని వీక్ చేసేసి ఒక టైప్ ఆఫ్ వాళ్ళు ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉండకూడదు. గారాబము ఆర్ అతి ప్రేమ మంచిది కాదు. సో తండ్రి ప్రేమతో పాటు దట్ స్ట్రెంగ్త్ ఇవ్వగలగాలి. ఎప్పుడైతే స్ట్రెంగ్త్ ఇస్తారో పిల్లలకి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, బేసిక్గా మన టాపిక్ అలా వచ్చింది కాబట్టి అమ్మాయికి ఎప్పుడైతే స్ట్రెంగ్త్ ఇస్తాడో అది రియల్ ప్రేమ. అంటే నువ్వు చెయ్యి, ఏమైనా నేను చూసుకుంటా, నథింగ్ టు వరీ అనే పిల్లలు స్ట్రాంగ్ పెరుగుతారు. నువ్వేం చేయకు నాన్న, నేనే చూసుకుంటా, నేను చేసి పెడతా, నేనే కొనిస్తా, యు ఆర్ మిస్లీడింగ్ పిల్లలు. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఓకే, సో వాళ్ళని చెయ్యనివ్వాలి. ఏదైనా ఇబ్బంది అయితే నేను ఆల్రెడీ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అనేది ఒకటి ఇవ్వాలి. అండ్ తల్లి ప్లేస్ ఎ మేజర్ రోల్. కూతురు పెరుగుతున్నప్పుడు తండ్రితో పాటు తల్లి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలాంటివి నేర్పించాలి, ఎలాంటివి మనము పిల్లల మైండ్లో పెట్టాలి అన్నది ఇంపార్టెంట్. దట్ నీ డిగ్నిటీ కంటే నీ సక్సెస్ గొప్పది కాదు అని నేర్పించాలి. నేను సక్సెస్ కావడం కోసం ఏ పనైనా చేస్తాను. డిగ్నిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫర్ విమెన్ ఇంకా ఇంపార్టెంట్, ఫర్ గై ఇంకా ఇంపార్టెంట్. బాయ్ పెరుగుతున్నాడు అంటే వాడికి కూడా చెప్పాలి, నువ్వు ఏదైనా చేయి, క్యారెక్టర్, ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని నేర్పించగలగాలి. ఓకే, నీకు డబ్బు పోయినా, కొంచెం హెల్త్ పాడైనా ఏం కాదు, చేసుకోవచ్చు. బట్ ఇఫ్ క్యారెక్టర్ ఇస్, నీ వ్యక్తిత్వం పోతే యు ఆర్ లాస్ట్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ అని చెప్పగలగాలి పిల్లలకి. అందులో అమ్మాయికి, బికాస్ మన టాపిక్ అమ్మాయి కాబట్టే చెప్తున్నాను, అమ్మాయికి ఇది గట్టిగా చెప్పాలి. దట్ యు ఆర్, ఈ రోజుల్లో తొందరగా డైవర్ట్ అయిపోతారు. నేను ఇలాంటి బట్టలు వేసుకుంటేనే చాలా సక్సెస్ఫుల్, ఇలాంటివి చేస్తేనే. నో, అది రాంగ్. అది నిన్ను మార్కెట్ చేస్తున్నారు. సో నువ్వు అడ్వాన్స్మెంట్ పేరుతో మార్కెట్లో ప్రోడక్ట్ అయిపోవద్దు. ఇది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి, ఎప్పుడైనా సరే ఓన్ డెసిషన్ తీసుకోవడం, ఆ డెసిషన్ యొక్క ఫలితం అనుభవించడం పిల్లలకి నేర్పించాలి. తండ్రి కూతురికి ఆ మాట కంపల్సరీ నేర్పించాలి. ఏదైనా డెసిషన్ తీసుకో, ఆ డెసిషన్కి స్టిక్ ఆన్ అయి ఉండు, దాని ఫలితాలు అనుభవించు. నాకు ఈ ఫోన్ కావాలా, ఈ ఫోన్ కావాలా, డెసిషన్ యువర్స్. ఏ ఫోన్ తీసుకున్నా సరే దాన్ని ఎంజాయ్ చేయడం,
అది నేను తీసుకున్న డెసిషన్ అనే రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం ఇంపార్టెంట్. అప్పుడు రేపు పొద్దున ఎవరైనా అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నా, రేపు పొద్దున ఏదైనా జాబ్ సెలెక్ట్ చేసుకున్నా, రేపు పొద్దున కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా, వాట్ ఎవర్ డెసిషన్ యూ ఆర్ టేకింగ్, యూ టేక్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు చెప్పు, నువ్వేది చెప్తే అదే అన్నావంటే వాళ్ళు ఏది చెప్తే అదే కిందకి బానిసల్లా బ్రతుకుతారు. తండ్రికి ప్రేమున్నా దట్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ వాళ్ళకి ఇవ్వాలి. డెసిషన్ మేకింగ్ అయ్యాక ఏదైనా ప్రాబ్లం జరిగితే వెంటనే వచ్చేసి సాల్వ్ చేసేసి ఇచ్చేయకూడదు. వెరీ ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్, క్విక్ హెల్ప్. ఎప్పుడూ క్విక్ హెల్ప్ ఇవ్వకూడదు. పిల్లలకి ఎప్పుడైతే త్వరగా హెల్ప్ చేసేస్తామో వాళ్ళని వీక్ చేసేస్తాం. క్విక్ హెల్ప్ ఇవ్వకూడదు. వాళ్ళు వచ్చి అడగగలగాలి, నాన్న నేను ఈ సమస్యలో ఉన్నాను నాకు హెల్ప్ చెయ్యి, అమ్మా నేను ఈ సమస్యలో ఉన్నాను నాకు హెల్ప్ చేయి, చెప్పుకోగలిగే స్పేస్ తెలివి వాళ్ళకు ఉండాలి. క్విక్ హెల్ప్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది పేరెంట్స్ అందరూ తెలుసుకోవాలి. నో క్విక్ హెల్ప్. అండ్ క్విక్ సజెషన్స్. క్విక్ సజెషన్స్ అంటే ఇంకా ప్రతి దానికి నువ్వు అలా ఉండు, అలా కూర్చో, ఇలా నించో, ఇలా చెయ్యి, అలా చెయ్యి. నెవర్. పిల్లలకి ఎప్పుడైతే సజెషన్లు ఇస్తావో తక్కువ టార్చ్ లైట్ బయట వెలుగుతుంది వాళ్ళకి. ఇంట్లో మా అమ్మ ఏది చెప్పినా తిడుతూ ఉంటుంది రా ఊరికే అనగానే బయట ఎవడైనా హాయ్ డియర్ అని మెసేజ్ చేసినా వాడి మీద లవ్లో పడిపోతుంది. గుడ్ నైట్ రా, టేక్ కేర్ రా అనగానే లవ్లో పడిపోతాం. అంత సీన్ లేదు. ఐ నో హౌ టు టేక్ డెసిషన్స్. ఎవడో ఒకడు గుడ్ నైట్ అని పెట్టినంత మాత్రం లవ్లో పడను ఆర్ అలా వెళ్ళిపోను, అలా డివియేట్ అయిపోను తెలుస్తుంది. ఓకే, సో అందుకని క్విక్ సజెషన్, తొందరగా ప్రతిదానికి కరెక్షన్లు చేస్తూ ఉంటే ఆ ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. డోంట్ కరెక్ట్ క్విక్లీ. వాళ్ళు మిస్టేక్ జరిగినప్పుడు ఆ మిస్టేక్ రిపీట్ అవుతున్నప్పుడు కరెక్ట్ చేస్తే చాలు. ఊరికే ప్రతిదానికి నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఈరోజు ఏం తెలుసుకున్నావు అంటే ఇలా. ఒక అతను నాకు తెలుసు, క్లాస్ పీకుతూ ఉంటాడు రోజు. వాడు ఇంట్లోంచి ఎప్పుడు పారిపోదామా అని పారిపోతారు పిల్లలు. వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయి సమ్ ర్యాండమ్ కోర్స్, అసలు ఆ కోర్సు ఉంటాయని కూడా తెలియదు, అలాంటి ర్యాండమ్ కోర్స్తో ఇంజనీరింగ్ ఫినిష్ చేసి ఒక ర్యాండమ్ కోర్స్ కోసం అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడ ఏదో హోటల్లో అన్నా పని చేసుకుంటాం హాయిగా, నీ దగ్గర ఉంటాను రా బాబు అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆ తండ్రి ఉండి ఏం లాభం? సో అందుకని వెరీ ఇంపార్టెంట్. ఊరికే ప్రతిదానికి సజెషన్లు చేసేసి ఇదేదో పెద్ద లైఫ్లో అన్ని విషయాలు తెలిసిపోయినట్టు, నేను ఇలా చేశాను, నేను ఆ టైంలో ఇలా చేశాను, నువ్వు ఎంత పెద్ద CEO అయినా కానీ కంపెనీకి పిల్లల్ని ఊరికే కరెక్ట్ చేస్తూ ఉండరు. డోంట్ కరెక్ట్ దెమ్. వాళ్ళు లైఫ్ బ్రతుకుతున్నారు, హోంవర్క్ క్లాస్ వర్క్ చేయట్లేదు ఇంట్లో. వెరీ ఇంపార్టెంట్, తెలియదు. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి. సిచ్యువేషన్స్ని ఫేస్ చెయ్యనివ్వాలి, ప్రాబ్లమ్స్ని రానివ్వాలి. ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎలా తెలివిగా ఆలోచిస్తున్నారో మీరు చూడాలి. ఆ చూసిన ప్రాబ్లమ్ని ఒకవేళ వాళ్ళు రాంగ్ చేయి దాటిపోతుంటే గైడ్ చేయడం మాత్రమే. నాకు తెలిసిన పేరెంట్స్ కొంతమంది చుట్టాలు ఇంటికి వస్తే చాలు, మా అమ్మ ఇలా అండి, ఈరోజు ఇలా చేసిందండి, దీని మొహం ఇంతే, ఇది వేస్ట్ది, ఈ టైప్లో ఉంటారు. విచ్ ఇస్ వెరీ రాంగ్. పేరెంట్సే కించపరుస్తూ మాట్లాడితే పిల్లలు ఏమైపోతారు? వెరీ రాంగ్, వెరీ రాంగ్. అలా ఎప్పుడు చేయకూడదు. సో ఇవి కనుక గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేయకుండా తండ్రి ప్రేమే ఆపుతుంది. నేను ఎందుకు ఈ పాయింట్స్ చెప్పానంటే, తండ్రి ప్రేమ కూతురు మీద ఎక్కువ ఉండి గారాబము చేసి చాలా రూడ్గా, చాలా స్టబర్న్గా అయిపోయే టైపులు ఉంటారన్నమాట. అందుకు అంత స్టబర్న్ కాకుండా ఉండాలంటే తండ్రి ప్రేమ బాధ్యతతో కలిసి ఉండాలి. తండ్రికి బాగా రిచ్ ఉన్నారనుకో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా కూతురు ఏది చేసినా ఓకే, అలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు డైవర్స్ కేసులు మేము చూస్తున్నాం. సో అందుకని నువ్వు ప్రేమ విత్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఒకవేళ లేకపోతే మాత్రం నీ ప్రేమ ఉంటుంది, నీకు మా నాన్న చాలా గ్రేట్ అనే ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళు లైఫ్లో కెరియరే కాదు లైఫ్ రిలేషన్షిప్ ఎవ్రీథింగ్. సో అందుకని ఇది బెటర్. తండ్రి ప్రేమ ఇస్ ఎక్సలెంట్. అట్ ద సేమ్ టైం బాధ్యత నేర్పించడం, ఈ పాయింట్స్ స్ట్రెంగ్త్ నేర్పించడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. అండ్ చాలా వరకు మీరు చెప్తూ ఉంటే నేను అడిగిన క్వశ్చన్ వేరు, సార్ మళ్ళీ ఎందుకు ఈ రూట్కి వచ్చారు, ఏవేవి నేర్పించాలి అని చెప్తున్నారు అన్న పాయింట్లో నాకు వచ్చేసింది. బట్ ఎండ్లో మీరు చెప్పారు, కరెక్టే అనిపించింది. ఏంటి అంటే ప్రేమ చూపించడమే కాదు, దానికి బాధ్యత, ఎక్కడ ఎలా ఉండాలి, ఆ పద్ధతి, బిహేవియర్, ఎవ్రీథింగ్ మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కనుక మనం ప్రేమతో కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఒక మంచి ఫ్యూచర్ని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.